ఉల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇప్పుడు మనం కూటికి లేనటువంటి నిరుపేదని కోటీశ్వరుని చేసినటువంటి శంకరుడు ఎవరా శంకరుడు అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు కూటికి లేనటువంటి నిరుపేదని కోటీశ్వరుడిగా తయారు చేశారు. ఆ విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శైవ వైష్ణవ మతాలు ఒకదానికంటే ఒకటి గొప్పదని, శైవ మతం గొప్పదని కొంతమంది, వైష్ణవ మతం గొప్పదని కొంతమంది, అనేకమైనటువంటి మత కలహాలు ఉన్నటువంటి రోజులవి. ఆ కాలంలో జన్మించినటువంటి మహానుభావుడు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు. దైవశక్తి కలిగినటువంటి పరమేశ్వరుడే అనటంలో ఎటువంటి సందేహమే లేదు. ఈ ప్రపంచంలో కనిపించేటువంటి చలన, ద్వంద్వ, సుఖ, దుఃఖాది దృశ్యం మొత్తం నిరాకారమైనటువంటి చిదాకాశమే అంటాడు జగద్గురు. నిర్వికల్ప ఆకాశ స్వరూపుడను అనే అనుభవాలనే కిరణపుంజాలతో ప్రకాశిస్తూ ఉంది. ప్రపంచంలో కనపడే పదార్థాల వెంటబడి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవద్దు అంటారు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు. శూన్యాకాశమే వస్తుజాల రూపంగా స్ఫురిస్తూ ఉంది. అన్నీ నాకే కావాలి అని అసత్ పదార్థాన్ని గురించి ఆలోచించి జీవిత నౌకని నాశనం చేసుకోవద్దు అని అంటారు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు. ఎండమావులలో ఉన్నటువంటి నీరు సముద్రంలో కలవడం జరుగుతుందా? అసలు ఎండమావుల్లో నీరుంటుందా? అది సముద్రంలో కలుస్తుందా? అదేవిధంగా భక్తుడు కూడా భగవంతునితో కలవడం అవుతుంది. భగవత్ శక్తులు వస్తాయి, కానీ భగవంతుడు కాలేడు. తల్లి శిశువునే కాదు, వాడికి కావాల్సినటువంటి జీవితాన్ని మొత్తాన్ని కూడా ఆమె ఒకేసారి ప్రసవించి ప్రసాదించింది. అదేవిధంగా దేవుడు కూడా ఎప్పుడైతే నీవు జన్మించావో నీకు కావలసినటువంటి సర్వ విషయాలు అన్నిటినీ కూడా భగవంతుడు నీకు సమకూర్చి పెట్టాడు. కానీ నీవే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు అని అంటాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. వేదాల యొక్క అంతమే వేదాంతం అని అంటారు, కానీ వాదాల యొక్క అంతమే వేదాంతం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు కూడా. కేరళ రాష్ట్రం అందరికీ తెలిసింది, జరిగినటువంటి చరిత్ర ఇది, జాగ్రత్తగా వినండి. కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి ఒక ఊరుంది. కాలడి, అక్కడ నిరుపేద కుటుంబం, పాపం తినటానికే తిండి లేనటువంటి నిరుపేద కుటుంబం. ఆ నిరుపేద కుటుంబం వాళ్ళకి దంపతులకి ఒకే ఒక్క చిన్న 5 సంవత్సరాల కొడుకున్నాడు. వాడికే పాపం అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఆ కాలంలో జన్మించినటువంటి వాడి ఆదిశంకరాచార్యులు భిక్షాటన చేస్తూ ఉన్నారు. భిక్షాటన చేయటం అంటే ఏంటంటే అడుక్కోవటం అని కాదు. భిక్షాటన చేయడం అంటే మన పాపాలన్నీ కూడా వాళ్ళు భరాయించటం, మన పాపాలన్నీ కూడా భరాయించి దగ్ధం చేయటం, అది భిక్షాటన. అడుక్కునేవాడు అంటాం, అడుక్కోవటం కాదు అది. దానాలు స్వీకరించడం, భిక్ష స్వీకరించడం అంటే అర్థం ఏంటి? మన పాపాలన్నీ కూడా వాళ్ళు భరాయించి దగ్ధం చేయటం వాటిని, అది భిక్షాటన అంటే. ఆ విధంగా వచ్చాడు బ్రహ్మచారి ఆ పేద దరిద్రులైనటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి. పాపం ఇవ్వటానికి ఏమీ లేదు. ఆ ఉన్నటువంటి 2 ఉసిరికాయలు ఉన్నాయి. ఆ 2 ఉసిరికాయలు ఇచ్చి ఆ పిల్లవాడి యొక్క ఆకలి తీర్చాలి అనుకుంటుంది ఆ మహాతల్లి. ఆ సమయంలో వచ్చాడు ఈయన గురువుగారు.
ఏం చేయాలో ఆలోచించలే. పిల్లవాడు ఆకలి తీర్చాలా, వచ్చినటువంటి బ్రహ్మచారికి భిక్ష పెట్టాలా? భిక్ష పెట్టడానికి ఏమీ లేదు, ఒక్క ఆ ఉసిరికాయలు తప్ప. అప్పుడు ఆలోచించి తన కొడుకు కంటే కూడా వచ్చినటువంటి ఆ బ్రహ్మచారి భిక్షార్థి అతనే గొప్ప అనిపించింది. వెంటనే ఆ ఉసిరికాయలు తీసుకుపోయి భిక్షాపాత్రలో పడేసింది. అప్పుడు ఏడుస్తూ కళ్ళమ్మని నీళ్లు పెడితే ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆలోచించాడు శంకరుడు, ఆదిశంకరాచార్యుల వారు, నా దేశంలో నా రాష్ట్రంలో ఈ విధంగా తినడానికి కూడా తిండి లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారా అని ఆలోచించి వెంటనే కనకధారాస్తవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించాడు. అదే కనకధారాస్తవం. ఆ కనకధారాస్తవాన్ని ఎక్కడున్నా కానీ మీరు కొనండి, కొని మీ ఇంట్లో దేవుడి గుడిలో ఉంటే చాలు, మీరు చదవాల్సిన అవసరం లే. ఆ పుస్తకం మీ ఇంట్లో ఉంటే చాలు, మీకు ఎటువంటి దరిద్రం అనేటువంటిది దరిచేరదు అనేది నిజం. ఇంతగా కనకధారాస్తవం ఏంటి అనేది కొన్ని చెప్పుకుంటున్నాం. అంగం హరే ప్రకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమారం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాగతాని మాలాదృశో మధుకరీయు మహోత్పలేయ సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా. ఈ విధంగా కనకధారాస్తవం అనేటువంటి దాన్ని అమ్మవారిని స్తుతించాడు. వెంటనే ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం అనేటువంటి పడింది. అంటే పెద్ద వర్షం అని కాదు, ఒక 10-15 ఉసిరికాయలు. ఏ మూలలో అయితే ఎండిపోయినటువంటి ఉసిరికాయలు ఉన్నాయో అదే మూలలో బంగారు ఉసిరికాయలు ఉన్నాయి. తర్వాత బయటకు వచ్చి చూస్తే బ్రహ్మచారి కనపడలే. అది దైవలీల, శివలీల, శంకరలీల అంటే అది. కాబట్టి కూటికి లేనటువంటి పేదవాడిని కూడా కోటీశ్వరుని చేసినటువంటి వాడు ఎవరు అంటే జగద్గురువు ఆదిశంకరాచార్యులు. నిత్యం స్మరించదగినటువంటి వాళ్ళే. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవధూతలు, మనకు తెలియనటువంటి వాళ్ళు. శ్రీకాళహస్తిలో 8 మంది అవధూతలు తిరుగాడుతూ ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అలాగే జిల్లెళ్ళమూడు అమ్మవారు అవతారాన్ని సాలి జీవ సమాధి అయ్యారు. వాళ్ళ ఆలయాలు కూడా మీరు దర్శించి ధరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. మన వీడియోలన్నీ కూడా అన్నందిన తర్వాత సాయంత్రం పూట ప్రశాంతంగా నిద్రించే సమయంలో కానీ ఉదయాన్నే 6-6:30 అప్పుడు ప్రశాంతమైనటువంటి మనస్సుగా అప్పుడు చూడండి. అప్పుడు చూస్తే ఉపయోగం అనేది ఉంటుంది. ఇంకా మిగిలిన సమయాల్లో ఎప్పుడు చూసినా ఉపయోగం ఉండదు. నేను చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే, మీరు విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. కాబట్టి ఉదయం సాయంత్రం పూట ఉండే సమయాల్లో చూసి జ్ఞాన ప్రసూనాలని ధరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.